గుర్తుకే ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు అర్జున ఛానల్. 45వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ప్రస్తుతం బీజేపీ నుంచి టికెట్ పొందడమే చాలా కష్టంగా మారింది. అంత గట్టి పోటీ నుండి టికెట్ పొంది మీరు గెలుపు కోసం ఏ విధంగా కష్టపడుతున్నారు? మరి మేము గత 32 సంవత్సరాల సంది పార్టీలో ఉన్నాము. అంతకుముందు ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ మాకు పార్టీలో సీనియరు అని చెప్పేసి మాకు ఎంపీ అరవింద్ గారి సహాయం బాగా తోడున్నది. సీనియర్లకు వాళ్ళు కూడా ఆలోచన చేసి సీనియర్లకు బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు సహకరించి వాళ్ళు కూడా నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. చాలా వారికి కూడా ధన్యవాదాలు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు కూడా వాళ్ళకు కూడా మాకు చాలా హెల్పింగ్ టికెట్ విషయంలో బాగానే చేసిండు. ఎందుకంటే సీనియర్లు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఉన్నది. వాళ్ళ ఎలక్షన్లో కూడా మేము చాలా అంటే కార్యకర్తలు అందరూ ఎవరు ఎక్కువ డివోడ్గా పనిచేసినని వాళ్ళకు కూడా గుర్తింపు ఉన్నది కాబట్టి మాకు టికెట్ ఇచ్చింది. ఆ టికెట్ ఇచ్చినందుకు ఎంపీ మన ధర్మపురి అరవింద్ గారికి, ధన్పాల్ సూర్యనారాయణ గారికి, జిల్లా అధ్యక్షులు దినేశన్న గారికి, పల్లె గంగారెడ్డి పసుపోడు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారికి వారికి కూడా ధన్యవాదాలు. మీరు ఇప్పుడు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, మరి మీ డివిజన్లో గమనించినటువంటి సమస్యలు ఏంటి? ముఖ్య సమస్యలు ఏంటంటే డ్రైనేజీ. ఫస్ట్ డ్రైనేజీలు, రోడ్స్, స్ట్రీట్ లైట్లు, ఇవి చాలా ఎక్కువ సమస్యలు. ఇవి మూడింటి మీద బాగా జనాలు కూడా అవే అడుగుతున్నారు కాబట్టి నేను వాళ్ళకు కూడా చెప్పిన. ఇప్పుడు మన ఎంపీ మనం నిజామాబాద్ ఎంపీ మనమే ఉన్నాము, ఎమ్మెల్యే మనం ఉన్నాము. ఇప్పుడు రేపు మేయర్ కూడా మనమే అవుతున్నాం కాబట్టి ఫండ్స్ కూడా మనం నిజామాబాద్ డెవలప్మెంట్కు మేము తీసుకొచ్చి చేపించగలుగుతామని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ఉన్నారు. లేదు మీరే భారతీయ జనతా పార్టీ మేయర్ కైవసం చేసుకుంటుంది, 100% అందరూ మీకు సహకరిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు కదా, మరి ప్రజల నుంచి ఆదరణ ఎలా ఉంది? బాగున్నది ఆదరణ. ఎందుకంటే ఇప్పుడు జై శ్రీరామ్ జై బజరంగ మీదనే మనకు హిందువులందరూ మన బంధువులుగా భావించి మీరు 100% బీజేపీకి మేము సహకరిస్తాము, ఓట్లు వేస్తాం, మీతో మేము ఓట్లు వేసి గెలిపించుకొని పని చేయించుకుందాం అనేది వాళ్ళకు తపన ఉన్నది. తప్పకుండా మేము కూడా పని చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పాలన అయితే కొట్టబడిపోయింది. ఎందుకంటే వాళ్ళది ఏకపత్యంగా నడిపించుకుంటారు కాబట్టి పబ్లిక్లో బాగా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనం ఉన్నాం కాబట్టి ఫండ్స్ అన్ని స్పెషల్గా మనము తీసుకొచ్చుకొని డెవలప్మెంట్కు చేద్దామనేది భావన కూడా పబ్లిక్లా చేస్తారనే భావన కూడా పబ్లిక్గా తెలిసిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ బాగలేదు, వాళ్ళ ప్రవర్తన బాగలేదు, వాళ్ళది అంతా అర్రాచ్మెంట్ అనే దాని మీద పబ్లిక్ కూడా తెలిసిపోయింది. కాబట్టి మేయర్ నిజామాబాద్ మేయర్ కాగానే ముగ్గురు. ఎందుకంటే ఎంపీ భారతీయ జనతా పార్టీ, ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు మేయర్ కూడా కైవసం చేసుకుంటున్నాం కాబట్టి ఫండ్స్ వస్తాయనేది వాళ్ళకు కూడా పబ్లిక్ భావన బాగా వచ్చింది. డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం మీద మేము నిజామాబాద్ ఎంపీ సాబ్ నాయకత్వంలో డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది పబ్లిక్లో కూడా. ఇంత పోటీని ఎదుర్కొంటూ మీ కాలనీ వాసులకు మీరు ఇచ్చే హామీలు ఏంటి? వాళ్ళకు అసెస్ ఏంటంటే డెవలప్మెంట్, రోడ్స్, డ్రైనేజెస్, ఎక్కడన్నా కమ్యూనిటీ హాల్స్, ఏదైనా గార్డెన్కు డెవలప్మెంట్కు ఫండ్స్, అవన్నీ మేము చేయగలుగుతాము, తీసుకొచ్చి మా కంపల్సరీ చేపిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా గార్డెన్స్ మా డివిజన్లో ఒక 3 గార్డెన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా మాకు చెప్పిండ్రు, లేదు మేమైతే డెవలప్మెంట్ చేస్తాము, అట్లనే స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చేసి చేపిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి బాగానే సీట్లు వచ్చాయి. మరి ఈసారి కూడా అంత కష్టపడుతున్నారా? మరి కష్టపడుతున్నారు. మా ఎంపీ సాబ్ బాగా కష్టపడుతున్నారు. తనైతే ఖచ్చితంగా చెప్పిండు 32 సీట్లు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు మనము తీసుకొచ్చుకుంటున్నాము, మేయర్ కూడా అవుతున్నాము అని చెప్పేసి మా ఎంపీ సాబ్ కూడా చెప్పడం జరిగింది. ధర్మపురి అరవింద్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన నాయకత్వంలో 100% మేయర్ భారతీయ జనతా పార్టీ మీద ఉంటారు. చెప్పండి, ప్రచారం ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది ప్రచారం. చాలా ఓటర్స్ కూడా ఉత్సాహంగా ఉన్నారు.
ఎందుకంటే మీరు ఎప్పుడు పబ్లిక్లే ఉంటారు, సేవాభావంతో ఎప్పుడు మాకు సాయం చేస్తారు. మేము గరీబులకు ఎవరైనా ఎక్కడైనా ఆపతున్నదంటే చాలా మందికి హెల్ప్ చేస్తాము. మీరు కంపల్సరీ మీ అటువంటి వాళ్ళు ఉండాలా. 2 times మీరు ఓడిపోయారు, మీరు బాగా ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపియాలని చెప్పేసి వాళ్ళు చాలా మంది మాకు ఓటర్స్ చెప్పడం జరుగుతుంది. చాలా మంది కార్పొరేటర్లు గతంలో గెలిచాక ప్రజలకు మొహం కనిపించకుండా మాయమైపోయారు. మరి మీరు మీ పరిస్థితి? నేను జనానికి ఎప్పుడు నేను అందుబాటులోనే ఉంటాను. వాళ్ళకు కూడా తెలుసు, ఎప్పుడు 24 hours ఎప్పుడు ఫోన్ కాల్ చేసినా నేను వెళ్తున్నా. ఎందుకంటే జనానికి కూడా తెలుసు, ఏ ఆపత్తి వచ్చినా సంపద వచ్చినా ఎవరైనా మంచిది చెడ్డదైనా మనం పోవడం జరుగుతున్నది. వాళ్ళకు ఏదైనా పని కూడా చేయగలుగుతున్నాము, చేస్తున్నాము. గరీబులు ఉంటే కూడా వాళ్ళకి ఏ సహకారమైనా ఏ సాయమైనా చేస్తున్నా. నేను 2 times ఓడిపోయినా నేను పబ్లిక్లోనే ఉన్నా. ఎక్కడ ఎప్పుడు కూడా లేకుండా మాత్రం అసలు లేనే లేదు. కాబట్టి వాళ్ళు జనం మనకు ఆదరిస్తున్నారు కాబట్టి నేను పబ్లిక్నే ఉంటా. పబ్లిక్ సేవ కోసమే పని చేస్తా, సిద్ధాంతాల కోసం పనిచేస్తాం, మంచి కోసం మానవత్వం కోసం పనిచేస్తాం. నిజామాబాద్లో 45 డివిజన్ భారతీయ జనతా పార్టీ బొబ్బిలి సువర్ణ వేణుగోపాలకు ఓటేసి భారీ మెజార్టీతో అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటూ నమస్తే. 45వ డివిజన్ ప్రజలందరికీ కమలం గుర్తుకే ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం.